ద డివైన్ రొమాన్స్, దివ్య ప్రేమ క్రీడ. శాస్త్రీయ సంగీతంలో శృంగార దేవత, శృంగారము అని భగవంతుడి లక్షణాల్లో ఒకటిగా చెబుతూ ఉంటాం. అది ప్రపంచానికి చెందిన శృంగారము కాదు, అది డివైన్ రొమాన్స్, దివ్య ప్రేమ క్రీడ. చార్లెస్ చెప్తూ ఉన్నాడు, ఫర్ మెహర్ బాబా ద బెస్ట్ వే ఫర్ ది హార్ట్ టు గ్రాస్ప్ ద మీనింగ్ ఆఫ్ ద సోల్స్ జర్నీ ఈస్ టు వ్యూ ఇట్ యాజ్ ఎ డివైన్ రొమాన్స్ ఇన్ విచ్ ద లవర్ సీక్స్ యూనియన్ విత్ ఎ బిలీవెడ్. బాబా యొక్క సత్యప్రేమ సందేశాలను ఆధారంగా చూసుకుని మనము గనక విశ్లేషణ చేస్తే ఆత్మ ప్రయాణములో అతి సులభమైన పరిష్కారాన్ని బాబా సూచించారు. ఏమిటది? భగవంతుణ్ణి చేరాలి అని ఆత్మ తాపత్రయం కదా. దీనిని ఒక ప్రేమికుడికి ఒక ప్రియతముడికి మధ్య జరిగేటువంటి ఒక ప్రేమ అనే సంఘర్షణగా మనము చూడగలిగినప్పుడు అతి సులభముగా గమ్యము చేరవచ్చు. సూఫీ విశ్వాసము దీని మీదే నడుస్తూ ఉంటుంది. ప్రేమికుడు ప్రియతముడు వీళ్ళిద్దరికీ మధ్యన నడిపేటువంటి ఈ ఆట. ఆయన దాక్కుంటూ ఉంటాడు, వీడు వెతుకుతూ ఉంటాడు, ఆయన మళ్ళీ కనపడతాడు, వీడు మురిసిపోతూ ఉంటాడు, మళ్ళీ ఆయన దాక్కుంటూ ఉంటాడు. ఇలా దాగుడు మూతలు ప్రేమికుడికి ప్రియతముడికి మధ్య నిరంతరాయముగా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బాబా మాటల్లోకి వచ్చాడు. గాడ్ హస్ ఇన్ఫినిట్ లవ్ ఫస్ట్ డీలిమిట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ దెన్ రికవర్స్ హిస్ ఇన్ఫినిటీ త్రూ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ క్రియేషన్. ఆల్ ద స్టేజెస్ ఆఫ్ గాడ్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లవర్ culminates in his experiencing himself as the soul beloved. అనంతుడైనటువంటి భగవంతుడు ఈ సృష్టిలోనికి ప్రవేశించి తనను అతి పరిమితమైన జీవాత్మలుగా మార్చేసుకుంటాట. ఒక రాయిగా, ఒక కప్పగా, ఒక చెట్టుగా, ఒక క్రిమిగా ఇలాగ మారిపోతాడు. ఇంత ప్రయాణము చేసి చివరికి అనంతుడిగా అవుతాడు. The sojourn of the soul is a divine romance in which the lover who in the beginning is conscious of emptiness, frustration, superficiality and the chaos of bondage attains an increasingly fuller expression of love and finally merges in the beloved. చైతన్యము లేనటువంటి భగవంతుడిని ప్రేమికుడు అన్నారు. వీడిలో లోటు, లేమి, ఏదో లేదు అనే వెలితి అది వీడిని దహించేస్తూ ఉంటుంది. చివరికి ప్రియతముడితో ఏకం అవ్వడము ద్వారా ఆ లేమిని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియ. గాడ్స్ లీలా దెన్ ఈజ్ ఎ లవ్ డ్రామా దట్ కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ సో ద డివైన్ లవ్ మే బి కాన్షియస్లీ ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్. చార్లెస్ చెప్తున్నాడు, అందుచేత ఈ సృష్టి అంతా భగవద్ నాటకం, జగన్నాటకం అంటాం మనం. ఎందుకు ఈ నాటకము? ఆ దివ్య ప్రేమను అనుభూతి పొందడము ద్వారా సత్యము తెలుసుకోవడం కోసము ఇంత నాటకం భగవంతుడు ఆడాడు. ద రొమాన్స్ బిగిన్స్ విత్ ది లహర్, ద స్టరింగ్ ఆఫ్ ది ఓషన్ ఆఫ్ లవ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ లవ్. ది అర్జ్ టు నో ఈజ్ ది అర్జ్ టు లవ్. సో ఎక్కడ మొదలైంది ఈ నాటకము? నేనెవరిని అని తనను తాను తెలుసుకోవడానికి భగవంతుడు వేసుకున్న తొలి ప్రశ్న నుంచి ఇదంతా మొదలయ్యింది. కాబట్టి నేనెవరినో తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ప్రతి జీవాత్మలోనూ దాగి ఉన్నది. అదే ఆ అనంతాత్మను ప్రేమించేటువంటి గుణముగా వాడిలో అలాగ మొదటి నుంచి కొనసాగుతూనే దివ్య ప్రియతముని కృపా విశేషం వలన ది అవేకనర్ అని చార్లెస్ అనేటువంటి అమెరికన్ బాబా ప్రేమికుడు రాసిన పుస్తకాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ద డివైన్ రొమాన్స్ అనేటువంటి చాప్టర్లో మనం ఆగాం. దివ్య ప్రియతమునితో ఆ శృంగారము అనేటువంటిది అంటే ఆయనతోటి ప్రేమ సంబంధము నెరపడము అనేటువంటి విషయాన్ని మనం చదువుకుంటూ కొద్దిగా ఒక పేజీ చదివి ఆగాం ఇక్కడ. దీనిలో బాబా ఏం చెప్పారంటే, ఆత్మ యొక్క ప్రయాణం సులభతరముగా ఉండాలి అంటే, ఆస్వాదించేలాగూ ఆనందదాయకముగా ఉండాలి అంటే ఈ జీవాత్మ ప్రేమికుడుగాను పరమాత్మను ప్రియతముడుగాను ఎంచుకుంటే మజా వేరేగా ఉంటుంది ఆ ప్రయాణం అన్నారు. అదేదో కష్టతరముగా భారమైనదిగా ఉండకుండా దాన్ని ఆస్వాదిస్తూ ఆనందముతో హుషారుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంటూ బాబా మాటలు యథాతథంగా ఇక్కడ అతను వివరించాడు. అందులో ఏం చెబుతాడు బాబా మాటల్లో? భగవంతుడు అనంతమైనటువంటి ప్రేమ ముద్ద ఆయన. కానీ ఒక జీవాత్మగా ఈ సృష్టిలో తనను తాను పరిమితులకు లోబడి బంధించేసుకుంటూ ఉంటాడు. చిట్ట చివరికి ఆ దివ్య ప్రియతమునితో ఐక్యమైనప్పుడు అప్పుడు ఈ పరిమితులన్నీ ఛేదించుకొని అపరిమితమైనటువంటి దివ్య ప్రేమను అనుభూతి పొందగలుగుతాడు అని బాబా చెప్పిన మాటలు. ఈరోజు విషయంలోకి వద్దాం. గాడ్స్ లీలా
ఈజ్ ఎ లవ్ డ్రామా దట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ సో దట్ డివైన్ లవ్ మే బీ కాన్షియస్లీ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్. సృష్టి ఏర్పడక పూర్వము దివ్య ప్రేమ అంటే ఎవడికి ఏమీ అనుభవం లేదు, ఒక ముద్దలాగా ఉండేది. ఈయన గాఢ నిద్రలో ఉన్నాడు భగవంతుడు. తను అనంతమైన ప్రేమ అనే విషయం కూడా అతనికి అనుభూతి లేకుండా ఉండేవాడు. కానీ ఈ సృష్టి అనేటువంటి వేదికను తయారు చేసి ఆ దివ్య ప్రేమ ప్రకటితమయ్యేలాగూ భగవంతుడి నాటకము ద్వారా బయటకు వచ్చింది ఇదంతా. ద రొమాన్స్ బిగిన్స్ విత్ ద లహర్. ఇది ఎప్పుడు మొదలైంది ఈ నాటకం? భగవంతునితో నేనెవరిని అనేటువంటి లీలా విలాసం మొదలవగానే ఈ నాటకం అంతా ప్రారంభమైంది. మొట్టమొదటి అంకం అదే. స్టేజ్ మీద భగవంతుడు ఆడే నాటకానికి తెరదించినది అప్పుడే. ద స్టరింగ్ ఆఫ్ ది ఓషన్ ఆఫ్ లవ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ లవ్. ఆ ప్రేమ సముద్రాన్ని ఇలా కలిచివేసింది ఆ ప్రశ్న. అప్పుడు తనలో ఉన్నటువంటి ఆ ప్రవృత్తి దివ్య ప్రేమ అనేదాన్ని ఆయన అనుభూతి పొందడం మొదలుపెట్టాడు. బాబా మాటలు మళ్ళీ, గాడ్ ఈజ్ లవ్. భగవంతుడు ఏమిటి అతని స్వభావము? ప్రేమయే అతని స్వభావము. ఇప్పుడు ఐస్ ఉంటుంది. ఐస్ ఎలా ఉంటుందని నేను అడిగితే ఏం చెప్తాం? చల్లగా ఉంటుందిరా, అదే ఐస్ అంటే అంటాం. మిఠాయి అంటే తీయగా ఉంటుందిరా అంటాం. అంటే దానికి అతి ప్రధానమైన ప్రవృత్తి. అలాగే భగవంతుడిని ఏమంటాము? ప్రేమ. ప్రేమయే ఆయన ప్రవృత్తి. అండ్ లవ్ మస్ట్ లవ్. ప్రేమే తానైనటువంటి భగవంతుడు ప్రేమించడమే అతని ప్రధాన లక్షణం. ప్రేమించడమే అది. కాబట్టి మరి ప్రేమించి తీరాలి కదా. తను ప్రేమ అయినప్పుడు ప్రేమించకుండా ఎలా ఉండగలడు? ప్రేమించాలి. తహతహలాడుతూ ఉంటాడు, ప్రేమించాలి 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 అని. అండ్ టు లవ్ దేర్ మస్ట్ బి ఎ బిలవెడ్. కానీ ఉన్నది భగవంతుడు ఒక్కడే. మరి ఎవరిని ప్రేమిస్తాడు? ప్రేమించాలంటే రెండు పాత్రలు ఉండాలి. ఒకడు ప్రేమికుడు, మరొకడు ప్రియతముడు. మరి ఉన్నది భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఈ ప్రేమను ఎలా అనుభవించగలడు? ఎలా అనుభూతి పొందగలడు? దీనిని మజా ఎలా ఆస్వాదించగలడు? చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది భగవంతుడికి. తను ప్రేమ అయి ఉన్నాడు, కానీ ప్రేమించడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఎలా? సో బట్ సిన్స్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ఫినిట్ అండ్ ఇటర్నల్, దెర్ ఈజ్ నో వన్ ఫర్ హిమ్ టు లవ్ బట్ హిమ్సెల్ఫ్. ఉన్నది తాను ఒక్కడే, అనంతమైన అస్తిత్వము కలిగిన వాడు. అనంతము అంటే రెండో వస్తువే లేదు. మరి ఉన్నది నేను ఒక్కడిని అయినప్పుడు ఎలా ప్రేమించగలడు? ఈ ప్రేమను ఎలా ఆస్వాదించగలడు? ఎలా అనుభవములోనికి తెచ్చుకోగలడు? అండ్ ఇన్ ఆర్డర్ టు లవ్ హిమ్సెల్ఫ్ he must imagine himself as the beloved whom he as the lover imagines he loves. ఇప్పుడు పేకాట్ అంటే చాలా ఇష్టం ఒకడికి, ప్లేయింగ్ కార్డ్స్. నో వన్ లవ్స్. బట్ ఒక్కడే ఉన్నాడు. ఏం చేస్తాడు అప్పుడు? తనే రెండు పాత్రలుగా ఊహించుకొని ఇంకొకరికి పేకలు పంచి కాసేపు ఇటుపక్క ఆడతాడు, కాసేపు అటుపక్క వెళ్ళి ఆడతాడు. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో. సో అలాగూ భగవంతుడు తనను ఒక పక్క ప్రియతముడిగా, తననే మరొక పక్క ప్రేమికుడిగా ఎంచుకుని ఈ దివ్య ప్రణయాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అది బాబా చెప్పారు. దిస్ అపరెంట్ సెపరేషన్ కాజ్డ్ బై ది లహర్ గివ్స్ మీనింగ్ టు ఆల్ లైఫ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఈ దివ్య ప్రేరణ కలిగింది భగవంతుడు. నేను ఎవరిని అని ఆది లీలా విలాసం అంటాం దాన్ని. నేను ఎవరిని అనగానే దానిలో ప్రియతముడు పరమాత్మ అయిపోయాడు. ఈ జీవాత్మలన్నీ ప్రేమికులైపోయాయి. ఈ జీవాత్మలన్నీ ప్రియతముడితో ఏకము అవ్వడానికి ఎడబాటుని అనుభవించాయి. సో ఈ వేర్పాటు వ్యక్తిత్వానికి ఒక అర్థాన్ని, ఒక సార్థకతను చేకూర్చింది ఈ ప్రేమ అనేటువంటి సంబంధం. ఇవన్నీ ప్రేమికులుగా మారి ఆ ప్రియతముడి కోసం తపన చెందుతూ ఉంటాయి. ఎప్పుడు చేరిపోతాను, ఎప్పుడు చేరిపోతాను, ఎప్పుడు చేరిపోతాను. ఆ రకంగా ఒక బ్రహ్మానందకరమైనటువంటి ఒక బాంధవ్యము ఏర్పడింది. ఈ ప్రపంచంలో ఇన్ని రకాల రూపాలకు ఒక సార్థకత ఎందుకున్నాయంటే ఆ దివ్య ప్రియతముడిని ప్రేమించి ఆయనను ఒకనాటికి చేరుకోవడానికి ఇవన్నీ మనుగడ సాగిస్తూ ఉన్నాయి. మళ్ళీ బాబా మాటలు, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ that the universe sprang into existence, and for the sake of love that it is kept going. అసలు ఎందుకు వచ్చిందయ్యా ఈ సృష్టి అంతా? అవసరం ఉందా? అసలు లేదు. కానీ ఇందాక మనం చెప్పుకున్నాము, ప్రేమయే ప్రవృత్తి అయిన భగవంతుడు తనను తాను ప్రేమించుకోలేడు కాబట్టి
ఇంతటి సృష్టిని సృష్టించి ఆ ప్రేమ అనేటువంటి క్రీడను కొనసాగించడం కోసము ఏర్పడింది. సో ప్రేమ కోసమే ఈ సృష్టి ఆవిర్భవించినది. అలాగే ప్రేమ కోసమే ఈ సృష్టి మనుగడ సాగించింది. ఎందుకని ఈ ఆత్మలన్నీ ప్రియతముడిలో ఒకనాటికి ఏకం అవ్వడానికి ఈ సృష్టి రకరకాల దశల్లో ప్రయాణము చేస్తూ మనుగడ సాగిస్తూ ఉన్నది. గాడ్ డిసెండ్స్ ఇన్ టు ది రెల్మ్ ఆఫ్ ఇల్యూజన్ because the apparent duality of the beloved and the lover is contributory to his conscious enjoyment of his own divinity. అంతేకాదు భగవంతుడు సత్యలోకంలో ఉండి చూస్తూ ఉంటాడు వీళ్ళు చేసే ప్రయాణం. అయ్యయ్యో వృధా చేసేసుకుంటున్నారు. మనం అనుకున్నామే చీమ ఆ చెట్టు అడ్డం వస్తే 50 మీటర్లు పైకెక్కి 50 మీటర్లు కిందకి దిగి వెళుతూ ఉంటుంది. కానీ ఇది పక్క నుంచి చూసేవాడు అయ్యో 2 రోజులు ప్రయాణం చేసింది చీమ, చెట్టు మొదట్లోనే ఇలా వెళితే సరిపోద్ది కదా అని భగవంతుడు అక్కడి నుంచి మన వైపు చూసి అయ్యయ్యో ఎంత అమాయకులు, ఎంత అజ్ఞానంలో జీవిస్తున్నారు అని జాలి కలిగి ఆయన మనలాంటి రక్తమాంసములతో కూడిన దేహాన్ని వేసుకొని ఈ భూమి మీదకు అవతార పురుషుడిగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఎందుకని మన మీద ఆయనకున్న ప్రియతముడిగా ఆయనకున్న అవ్యాజమైన ప్రేమ వలన వచ్చి మనల్ని చక్కబెడుతూ ఉంటాడు. అదొక తృప్తి ఆయనకి. అసలు అవసరం లేదు ఆయనకి, అయినా తన బిడ్డలకు సాయం చేయడం ఆయనకి ఎంతో సంతోషం. సో తండ్రి పాత్రలో ఆయన అది చేస్తూ ఉంటాడు, బిడ్డల పాత్రలో మనం ఆయన కోసం తహతహపడుతూ ఉండడం. ఇదంతా ఆ ప్రేమ నడిపించేటువంటి ఒక క్రీడ. ఆల్దో ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ డ్యూయాలిటీ ఈజ్ బట్ ఎన్ ఇల్యూషన్, ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు బీయింగ్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ పర్పస్. ఇదంతా నిజానికి మాయే. అసలు ఉందా ఈ సృష్టి? లేదు, ఊహ, కల్పన అన్నారు బాబా. కానీ ఎందుకు వచ్చింది ఇది? ఒక కారణం కోసం వచ్చింది. ఏమిటా కారణము? భగవంతుడు తన నైజమైనటువంటి ప్రేమను అనుభవపూర్వకముగా తెలుసుకోకోరాడు, దానికోసం వచ్చింది. మళ్ళీ చార్లెస్ మాటలు, ద ఇంపర్సనల్ ఇమేజెస్ అవర్ ఓషన్ డ్రాప్ లాంగ్వేజ్ come to life in the more personal images of the lover beloved metaphor. Love as expressed in duality is defined by Baba in the broadest possible term. సింధువు బిందువు అనుకున్నాం మనం మొట్టమొదట్లో. అదే ప్రేమికుడు ప్రియతముడు ఈ పదాన్ని వాడి బాబా చెప్పారు. అది దాని అర్థము ఒకటే. ఆ బిందువు ప్రేమికుడు, సింధువు ప్రియతముడు. ఆ బిందువు ఎప్పుడెప్పుడు సముద్రంలో కలిసిపోదామని తహతహలాడుతూ ఉంటుంది. ప్రేమికుడు కూడా ప్రియతముడిలో ఎప్పుడెప్పుడు కలిసిపోదామా అని తహతహలాడుతూ ఉంటాడు. అయితే బాబా స్వయముగా ప్రేమను ఎలాగూ నిర్వచించారు అది కూడా చెప్పుకుందాం అంటున్నాడు అతను. బాబా మాటలు, లైఫ్ అండ్ లవ్ ఆర్ ఇన్సెపరబుల్. జీవితము ప్రేమ ఈ రెండు ఒకదాని నుంచి ఒకటి విడదీయలేనివి, కలగలిసి ఉంటాయి. అంటే జీవితం అంటే ప్రేమయే జీవితమై ఉండాలి. అవి విడిగా జీవితం వేరు. సెంటర్లోనే ప్రేమ గురించి మాట్లాడుకుందాం సార్, బయట జీవితంలో ప్రేమ ఎలా కుదురుద్ది అంటే అది కుదరదు. రెండు విడదీయలేనివి. వేర్ దెర్ ఈజ్ లైఫ్ దెర్ ఈజ్ లవ్. ఎక్కడ జీవితం ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది. ఈవెన్ మోస్ట్ రూడిమెంటరీ కాన్షియస్నెస్ ఈజ్ ఎవర్ ట్రైన్ టు బర్స్ట్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ విత్ అదర్. జీవం ప్రారంభమయ్యే తొలి దశలలో అమీబా, క్లాముడోమోనాస్ అనేవి ఉంటాయి. అవి కూడా ఈ ప్రేమ యొక్క అనుభవమును కలిగి ఉంటాయి. అక్కడ కూడా ఈ ప్రేమ అనేటువంటి ఈ ప్రవృత్తి అది బహిర్గతమవుతూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం, పిల్లలుంటాయి, కోడి పిల్లలు. ఆ గెద్దను చూడగానే పరిగెత్తుకుని తల్లి రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చింది అది? అది ప్రేమ యొక్క ప్రవృత్తి. అలాగే చేప పిల్లలు శత్రువును చూడగానే తల్లి దగ్గరికి చేరిపోతూ ఉంటాయి. అవన్నీ ఆ ప్రేమ బహిర్గతమయ్యేటువంటి రూపాలు. లవ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ లైఫ్. అసలు మొత్తం ఈ జీవులు ఉన్నాయే, ఇన్ని రకాల జీవులు, ఈ జీవులన్నిటికీ అతి ప్రాథమికమైన ఆధారభూతమైన శక్తి ప్రేమయే. ప్రేమ లేకపోతే అసలు జీవమే లేదు. ద యూనివర్సల్ మ్యాగ్నెటిజం యాజ్ ఇట్ వర్ హోల్డింగ్ ది కాస్మాస్ టుగెదర్. అసలు సూర్యుడు ఇన్నేళ్ళు బట్టి అక్కడ ఉన్నాడు, ఆయన చుట్టూ భూమి తిరుగుతోంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ భూమి ఆయనకి దగ్గర అయిపోతే ఏమవుతుంది? అయిపోవచ్చు కదా. ఈ ఖండాలు, ఈ గోళాలు ఉన్నాయి,
ఇవన్నీ దేని కక్షలో అవి నిశ్చలంగా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఎలా తిరుగుతూ ఉన్నాయి? వీటి మధ్య భగవంతుడు ఏర్పరిచినటువంటి ఆ ప్రేమ అనేటువంటి శక్తి కారణముగా అదే కక్షలో అలా తిరుగుతూ ఉన్నాయి అవి. కాబట్టి ఎక్కడ ఎవరికి ఉపద్రవము లేకుండా సృష్టి మనుగడ సాగిస్తూ ఉన్నది. అంటే మనం ఎరిగిన గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి ప్రేమ అనే బంధానికి అతి ప్రాథమికమైనటువంటి రూపములు అని చెప్పారు బాబా. ఒక రెండు వస్తువులను దగ్గరకు కట్టి పడేసే శక్తి అది ప్రేమ యొక్క రూపమే. ఇప్పుడు పరమాణువులో ఎలక్ట్రాన్లు ఉన్నాయి, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయి. అవి బయటికి వెళ్ళిపోకుండా ఎలా తిరుగుతున్నాయి అవి? దట్ ఫోర్స్ ఈజ్ లవ్ అన్నారు. ఇప్పుడు రాయి ఉంది, అంత గట్టిగా సాలిడ్ లాగా ఎలా ఉంది? స్టోన్ అణువుకి మధ్యన అంత గట్టిగా ప్రేమ బంధము ద్వారా అది అంత ఘనరూపం దాల్చింది. అది ప్రేమయే అన్నారు. పరమాణువులను అంత గట్టిగా దగ్గర పట్టి ఉంచేది ప్రేమయే. ఇదంతా ప్రేమతోనే నిర్మితమైనది ఈ సృష్టి అంతా. ద మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ యాజ్ ఇట్ స్ట్రైవ్స్ టు అచీవ్ యూనిటీ ఆర్ హోల్నెస్ ఈజ్ ఎ మూమెంట్ ఆఫ్ లవ్. ఇన్ని జీవాత్మలు ఒకే ప్రియతముడితో కలవడానికి తాపత్రయపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అంతే కదండి. ఒకటే సముద్రం, ఆ సముద్రంలో కలవాలని ఈ ప్రతి బిందువు యొక్క ఆరాటం. ఇది ఏకం అంటే ఒక్కటైపోదామని. ఈ ఒకటైపోదామనే తపనకు కారణము కూడా ప్రేమయే. మొట్టమొదట ఏ సముద్రము నుంచి అయితే ఇవి వెలువడ్డాయో ఆ సముద్రములోనే కలిసి ఏకమైపోవాలనే తపన అది ప్రేమ యొక్క శక్తి. అది ముందుకు తోస్తూ ఉంటుందటది. ద రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ మూమెంట్ టువర్డ్స్ వన్నెస్ మే బి సీన్ ఆన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది చైతన్య స్థాయిలలో అన్ని దశలలోనూ, అంటే పురుగులో, చెట్టులో, క్రిమిలో, చేపలో, జంతువులో, మానవుడిలో, అందరిలో కనిపించేటువంటి ఏకైక లక్షణం ఇది. ఏది? ఒకటి అయిపోవాలి. బాబా మాటలు. అట్ ది ఇనార్గానిక్ స్టేట్ అంటే జీవము లేని నిర్జీవ రూపములలో వాయువు, రాయి, ఖనిజం జీవము లేనివి. ఆ దశలో కూడా లవ్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కొహిషన్ ఆర్ అట్రాక్షన్. ఇప్పుడు మనం చెప్పుకున్నది దగ్గరగా అంత ఘన పదార్థంగా గట్టిగా ఉండడానికి మూల కారణము ప్రేమ బంధము. ఇట్ ఈస్ ద న్యాచురల్ ఎఫినిటీ దట్ కీప్స్ థింగ్స్ టుగెదర్ అండ్ డ్రాస్ దెమ్ టు ఈచ్ అదర్. ఆ వాటిలన్నిటినీ, అన్ని అణువులను గట్టిగా కలిపి ఉంచేది ఆ సహజమైనటువంటి లక్షణము, ప్రేమ లక్షణం. ద గ్రావిటేషనల్ పుల్ ఎక్సర్సైజ్డ్ బై హెవెన్లీ బాడీస్ అపాన్ ఈచ్ అదర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అన్ని గోళములను ఖచ్చితముగా అదే కక్ష్యలో తిరిగేలా కట్టి పడేసినటువంటి శక్తి కూడా ప్రేమయే. అట్ ది ఒరిజినల్ స్టేట్ లవ్ బికమ్స్ సెల్ఫ్ ఇల్యూమిన్ అండ్ సెల్ఫ్ ఎప్రిషియేటివ్ ఈవెన్ ఫ్రమ్ ది అమీబా టు ద మోస్ట్ ఇవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్. ఈ ప్రేమ తనంత తనే ప్రకాశించగలుగుతుంది. ఎప్పటి నుంచి? అమీబా అనేటువంటి తొలి జీవరూపము నుండి ఉత్తమమైన ఉన్నతమైన మానవ రూపం వరకు ఈ ప్రేమ ఎక్కడ కనిపించినా అది ప్రకాశించగలుగుతూనే ఉంటుంది. చార్లెస్ వివరణ. వెన్ కాన్షియస్నెస్ బికమ్స్ ఫుల్ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్, లవ్ బికమ్స్ ఎ సెల్ఫ్ కాన్షియస్ యాక్టివిటీ విత్ పాసిబిలిటీస్ ఫర్ కంప్లీట్ ఎక్స్ప్రెషన్. తొలి మానవ దేహము వచ్చేటప్పటికీ చైతన్యము సంపూర్ణముగా అభివృద్ధి చెందినది కనుక వాడిలో అనేక దశలలో అభివృద్ధి చెందిన ప్రేమ కూడా పూర్తిగా వికసించడానికి సర్వసన్నద్ధముగా ఉంటుందట మానవుడిలో. బాబా డిస్టింగ్విష్ బిట్వీన్ లోయర్ ఆర్ హయ్యర్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ లవ్. మానవుడిలో ప్రేమను రెండు దశలుగా డిస్కోర్సెస్ అనే గ్రంథములో వివరించి చెప్పారు. అధమమైన మానవ ప్రేమ, ఉన్నతమైన మానవ ప్రేమ. అంటే అట్టడుగు శ్రేణికి చెందిన మానవ ప్రేమ, ఉన్నత స్థాయికి చెందిన మానవ ప్రేమ. ఈ రెండిటింటి గురించి బాబా చెప్పారు. మెజర్డ్ బై ది రిలేటివ్ డిగ్రీ ఆఫ్ ఈగో ఎంటాంగిల్మెంట్. ఈ రెండిటికి ఏమిటయ్యా తేడా అంటే, బాగా అధమ శ్రేణి మానవ ప్రేమలో అహము యొక్క పాత్ర చాలా తీవ్రముగా, నాది
సంపాదించుకుంటూ ఉంటాడు. వీడి ప్రేమ, వాడు వస్తువు మీద ప్రేమ, వాడు విషయాల మీద ప్రేమ, వాడు ఆహారం మీద ప్రేమ. చిన్నప్పుడు పిల్లవాడు మొరటుగా ఉంటాడు, వాడు అధమమైన మానవ ప్రేమ. ఉదాహరణగా కొంతమంది పెద్దవాళ్ళు కూడా జంతువులాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే అధమమైన మానవ స్త్రీని ప్రేమ వాడిలో కనపడుతూ ఉంటుంది. అందులో అహము, నేను అనేది చాలా తీవ్ర స్థాయిలో బహిర్గతమవుతూ ఉంటుంది. మరి ఉన్నతమైన ప్రేమలో అహం ఉన్న దేశం కోసం చచ్చిపోతాడు వాడు కదా, మనం చూస్తూ ఉంటాం అనేక మంది. అలాగే వాడికి ఉన్నదంతా లేని వాడికి దోచిపెట్టేస్తూ ఉంటారు కొంతమంది. రకరకాల సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. వాడు ఆరోగ్యం పట్టించుకోడు, వాడు బలి చేయడానికి కూడా ఏమాత్రము జంకడు వాడు. అంటే స్వార్థము పూర్తిగా హరించుకుపోయింది. నేను అనేది అసలు వాడికి లేనే లేదు. అది ఉన్నతమైనటువంటి మానవ ప్రేమ. అంటే ఉన్నతమైన మానవ ప్రేమకు అధమమైన మానవ ప్రేమకు తేడా ఎక్కడుంది? నేను అనేది బహిర్గతమయ్యేటువంటి ఆ స్థాయిలో తేడా. ఇన్ ద లోయర్ స్టేజెస్ లవ్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ పొసెసివ్ యాజ్ ఎన్ ఇన్ఫాచ్యుయేషన్ అండ్ లస్ట్. నాది అనే స్వార్థము, కామము, వాంఛ ఇవన్నీ అతి అధమమైనటువంటి మానవ శ్రేణి ప్రేమకు ఉదాహరణలు. యాజ్ ద సోల్ అడ్వాన్సెస్ స్పిరిచువల్లీ, ఆత్మ ఆధ్యాత్మికంగా ముందుకు సాగే కొలది ద లోయర్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ గివ్ వే టు హైయర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ విచ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ ఈజ్ అప్రిషియేటెడ్ మోర్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ నాట్ మియర్లీ ఫర్ ద గ్రాటిఫికేషన్ ఇట్ మే గివ్. అంచేత ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది వీడిలో మార్పు ప్రస్ఫుటముగా కనపడుతుంది. నేను బాగుండాలి, నేనే లబ్ధి పొందాలి, ఇవి క్రమక్రమముగా వాడిలో తగ్గిపోతూ ఉంటాయి. ఒకసారి ఒకడు బాబాని ప్రశ్న అడిగాడు. బాబా, ఒకడు గొప్పవాడా చిన్నవాడా ఎలా తెలుస్తుంది మాకు? బాబా చెప్పారు, వాడు ఇవ్వడమే వాడి ప్రవృత్తి అయితే వాడు పెద్దవాడు, వాడు ఇలా పట్టుకొని తీసుకోవడమే వాడి ప్రవృత్తి అయితే వాడు చిన్నవాడు. వాడు కోటీశ్వరుడు కావచ్చు, అంబానీ కావచ్చు, కానీ వాడు చిన్నవాడు. ఒకడిని పెద్దవాడా చిన్నవాడా అని గణించడానికి ఇదొక్కటే అది ఒక ప్రమాణముగా నీవు తీసుకోవచ్చు అని బాబా చెప్పారు. అది ఇక్కడ చెప్తున్నారు. ఆ ఉన్నతమైన మానవ ప్రేమ ఉన్నవాడు ఎప్పుడూ ఇవ్వడానికే చూస్తూ ఉంటాడు. అధమమైన ప్రేమ ఉన్నవాడు తీసుకోవడానికే చూస్తూ ఉంటాడు. ద డిమినిష్మెంట్ ఆఫ్ ఈగో ఇన్వాల్వ్మెంట్ ఈజ్ సీన్ యాజ్ అ రోడ్ టు హయ్యర్ లవ్. ఒకడిలో స్వార్థము తగ్గిపోతోంది అనగానే వాడు చాలా ముందుగా ఉన్నాడు ఆధ్యాత్మిక మార్గములో అని మనకు వెంటనే పసిగట్టాలి మనం. అమ్మో, వీడు మామూలు మానవుడు కాదు. ఎందుకంటే అది చిన్న విషయం కాదండి. అది స్వార్థమును వదిలిపెట్టి ముందుకు సాగిపోవడం అంటే చాలా పెద్ద లక్షణము బాబా చెప్పింది. దాన్ని వదిలించుకొని ఆ సంకెళ్ళ నుంచి బయటపడ్డవాడు ఎప్పుడూ కూడా భగవంతుడి వైపు అడుగులు వేస్తున్నట్టే లెక్క. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఒకడెవడో అవసరంలో ఉన్నాడు, వాడికి ఎంత ఇస్తాను ఇవ్వాలంటే ఒక ₹10 కోసం వెతుకుతాను నేను. ఎందుకని ఇవ్వడం కష్టమైన విషయం. దిస్ మే బి అండర్స్టూడ్ యాజ్ ద వే టు ఎవర్ గ్రేటర్ డిటాచ్మెంట్ ఇన్ ద సెన్స్ దట్ ఇట్ ఈస్ నాన్ అటాచ్మెంట్ ఆఫ్ ద ఫాల్స్ సెల్ఫ్ టు ద వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్ ఆర్ మాయా. ఒకడిలో స్వార్థము తగ్గి ఇలా నేను నాది అనే భావము బాగా తగ్గుముఖం పట్టినది అంటే అర్థము వాడికి నిస్సంగము. అంటే వస్తువులకు ఇలాగూ అంటిపెట్టుకుని ఉండడానికి విరుద్ధముగా విడిచిపెట్టాడు, పోతే పానేరా మనకింది, అది నిస్సంగము అంటారు. డిటాచ్మెంట్ ఇంగ్లీష్లో చాలా సులభంగా అర్థమవుతుంది. ఇలా అంటిపెట్టుకుని ఉండడం సాంగత్యం, అన్నిటినీ పట్టుకుని ఉండడం. నిస్సంగం అంటే నాకేం అక్కర్లే అంటే వాడేం పట్టించుకోడు అసలు. ఏమైనా పట్టుకుపో అంటే మాయ యొక్క పట్టు నుండి వాడు బయట పడుతూ ఉన్నాడు అనే దానికి ఒక సిమ్టమ్, ఒక లక్షణం అన్నమాట. మెహరాబాద్ వెళతాం, ఇంత ప్రేమిస్తున్నాను అనుకుంటాం, ఎక్కడో మంచం మీద పడుకుంటాం, ఎవరో ముసలోడు వస్తాడు, పాపం దగ్గుతూ ఉంటాడు, 80 ఏళ్ళు ఆయన ఉంటాడు, ఎవరిని ఖాళీ లేవా అంటే ఖాళీ లేవండి, అడగన పక్కన ఏమన్నా ఉన్నాయేమో అంటాం, కానీ పోనీ మీరు పడుకోండి సార్ ఇక్కడ నేను చూసుకుంటాను అని మనం అంటామా? అంటే మాయ కూరల్లో అక్కడ కూడా తగులుకునే ఉన్నాను, కానీ నేనేం బయటపడలేదు. బాబా దగ్గరికి వెళ్ళి కూడా ఈ వికారములన్నీ అలాగే పోషించుకుంటూ ఉంటాం. మనం ఏదో ఉప్పు తక్కువ వద్ది పెద్ద గొడవ పెట్టేసుకుంటాం వాడితో. ఇదేంటంటే వండడం చస్తున్నాం, మేము చూస్తున్నా రోజు. ఒక్కరోజు సర్దుకుంటే ప్రమాదం అయిపోద్దా?
అది రుచే కదా తేడా, ఆరోగ్యమేం పాడైపోదుగా. ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఎందుకు వచ్చాం మేరాబాద్ అంటే ఆ ఫోకస్ అంత క్షణములోనే మర్చిపోతూ ఉంటాం మనం. ఎందుకు వెళ్ళాం అక్కడికి, బాబా కోసము అనే స్పృహ మరలిపోయి ఫైటింగ్ కాక్ అంటారంటే మనలో దాక్కుని ఉన్నాడు ఒక మానవుడు. వాడి ఊరుకోవి నువ్వు లోపలికి డబ్బు ఇచ్చేవా, నువ్వు 100 రూపాయలు డబ్బు కట్టావు, అడుగు. వాడితోటి గొడవ పెట్టేసుకొని అక్కడ ఉన్న ఒకరోజు సగం పూట ఈ గొడవకు సరిపోయింది. అన్నంలో ఏదో సరిగా ఉడకలేదను, చారులో ఉప్పు తక్కువైందను, ఇంకొక పూటే ఉంటామా, వచ్చేస్తాం ఇక్కడ. సో మాయ యొక్క కమంద హస్తాల నుంచి ఎంతవరకు బయటపడ్డాము అనేది ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని అది సూచిస్తూ ఉంటుంది. అకార్డింగ్ టు బాబా, హవెవర్, దిస్ నాన్ అటాచ్మెంట్ డస్ నాట్ మీన్ ల్యాక్ ఆఫ్ కన్సర్న్ ఫర్ సఫరింగ్ హ్యుమానిటీ. అంటే వీడు అది కావాలి ఇది కావాలి అనే వస్తువుల మీద వ్యామోహమును తగ్గించేసుకున్నాడు అంటే బాధలు అనుభవిస్తూ ఉన్న మానవాళిని విస్మరిస్తాడు అని అర్థం కాదు సుమా. నిస్సంగం అలవర్చుకున్నవాడు తన సుఖము గురించి తక్కువ ఆలోచిస్తాడు వాడు అని దాని అర్థం అంతే. ఆన్ ది కాంట్రరీ, ఓన్లీ వన్ హూ హ్యాస్ బిగన్ టు బి ఫ్రీ ఆఫ్ ఈగో అటాచ్మెంట్ కెన్ బిగిన్ టు ఆఫర్ రియల్ సర్వీస్ అండ్ లవ్ టు అదర్స్. పైపిచ్చి బాబా అన్నారు, ఎవడైతే తన పట్ల నిస్సంగమును పూర్తిగా అలవర్చుకున్నాడో వాడు మాత్రమే నిస్వార్థముగా ఇతరులకు సేవ చేయడానికి అర్హత కలిగి ఉంటాడు. నాకు పేరు కావాలి, నాకు కీర్తి కావాలి, ఏంటి మెట్ల మీద నా పేరు ఏం చేస్తారు కదా, సింహద్వారం మీద నా పేరు ఏం చేస్తారు కదా అని వాడు ఏమి సర్వీస్ చేస్తాడు? వాడు ఇంకా ఆ మాయ యొక్క కోరల్లో పూర్తిగా చిక్కుకొనిపోయి ఉన్నాడు. నా పేరు వెయ్యకండి సార్, ఒక అజ్ఞాత భక్తుడని రాసుకోండి కావాలంటే అన్నాడు అనుకోండి, వాడు మాత్రమే నిజముగా నిస్సంగమును అభ్యాసము చేసినవాడు అవుతాడు. వాడే ఇతరులకు నిస్వార్థముగా సేవను అందించగలుగుతాడు. ఆల్ హ్యూమన్ లవ్ ఇన్ఎవిటబుల్లీ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ బోత్ లోయర్ అండ్ హయ్యర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్. మానవ ప్రేమ రకరకాల రూపాలలో బహిర్గతం అవుతూ ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఒక్కొక్కసారి అధమమైన ప్రేమ కనపడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉన్నతమైన ఆ మానవ ప్రేమ బహిర్గతమవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నాకే కదా, లోయర్ సీట్ కూర్చుంటాం మనం ట్రైన్లో, ఎవడో పెద్దవాడు వచ్చి అడుగుతాడు, ఏమన్నా మీరు కొంచెం మిడిల్లోకి వెళ్తారా? అవి ఏంటి 2 నెలల ముందు చేయించుకున్నాం సార్, పర్వాలేదు మీరు ముసలాళ్ళు కదా, పోలేండి నేను ఎక్కగలను అని ప్రయత్నం చెయ్యము. అంటే మనం ఎన్ని ఉపన్యాసములు చెప్పినా, ఎన్ని బాబా పుస్తకాలు కంఠస్థం చేసినా మనలో ఈ తుచ్చమైన మానవ ప్రేమ ఒక్కొక్కసారి బహిర్గతమవుతూ ఉంటుంది. అది అలవాటైపోయినటువంటి వికారం. అంత తొందరగా మళ్ళీ 1 గంట అయిన తర్వాత వాడు అడిగినప్పుడు మనం ఒప్పుకోవాల్సిందేమో తప్పు కదా అని మళ్ళీ మన లోపల నుంచి అనిపిస్తుంది. ఇంకెందుకు లేవు ఒకసారి అనేసంగా ఊరుకోండి అంటారు పక్కాళ్ళు. సరే ఇంక ఊరుకుంటాడు. సరే సాధారణంగా ఓడిపోతూ ఉంటాం మనం. ఎందుకని? దానికి బలం ఉండదు మన లోపల వచ్చినటువంటి స్ఫూర్తికి. అది నీరసంగా అంటుంది, ఏం పోనీ వాడికి ఇచ్చేయకూడదు అని. చాలండి అంటారు, అయిపోయింది. ఆల్ హ్యూమన్ లవ్, yes, eventually our love must be purified through the aid of a perfect master or the avatar who, having realized God, is the embodiment of divine love. కానీ గమ్యము చేరేలోగా మన చైతన్యము అనే వస్త్రము స్వార్థము, ద్వేషము, వికారము ఈ అన్నిటి నుంచి శుభ్రముగా ఉతకబడవలసినదే. మరి ఎవడు ఉతుకుతాడు? ఎలా ఉతకబడుతుంది? సద్గురువు, అవతార పురుషుడు మాత్రమే. వాళ్ళు అనంత ప్రేమ అనేటువంటి ఆ మహా సాగరము కాబట్టి ఈ గుడ్లన్నీ అందులో నానబెట్టి దాన్ని శుభ్రంగా ఉతికి పిండి బయటపడేస్తాడు. మెహరా అనే పుస్తకంలో ఒక చోట అద్భుతంగా చెప్పింది ఆవిడ. బాబాని ప్రేమించే కొలది, బాబాతో సహవాసము పెరిగే కొలది మనలో మంచి సంస్కారముల జమ పెరుగుతూ ఉంది. ఒక గిన్నె ఉంది, రాత్రి వంటలు వండి పడేశాం సింకులో. అది పొద్దున్న నీళ్లు పోసి కడుగుదామంటే వదులుద్దా? అది వదలదు. ఎందుకని? దాని నిండా చెడు సంస్కారములు, ఆ మలినం ఆయిల్ ఉంది. దాన్ని వదిలించాలంటే ఏం చేయాలి? ఇంత డిటర్జెంటో తెచ్చి బాగా నానబెట్టి కాసేపు ఉంచి అప్పుడు కడిగితే పోతుంది. అలాగే మన ఆత్మ యొక్క చైతన్యమునకు అంటుకున్న సంస్కారముల మకిలి పోవాలి అంటే ఆయన
ఇచ్చినటువంటి మంచి సంస్కారములు డెటర్జెంట్ లాగా ఉపయోగపడి ఆ రెండూ కలగలిసి అప్పుడు నీటిలో కడిగితే ఈ రెండూ కలిసి బయటికి పోతాయట, గిన్నె శుభ్రం అయిపో. సో మంచి సంస్కారములు చెడు సంస్కారములు రెండూ కూడా బయటికి పోతాయి. అప్పుడు స్వచ్ఛముగా శుద్ధముగా ఈ చైతన్యము తయారవుతుంది. అది బాబా మనకు చేసేటువంటి సహాయము. బాబా మాటలు, హ్యూమన్ లవ్ ఈజ్ సో టెదర్డ్ బై లిమిటింగ్ కండిషన్స్ that the spontaneous appearance of pure love from within becomes impossible. బాబా అంటున్నారు, మానవ ప్రేమ ఎంత గొప్పదైనా సరే అనేక పరిమితులకు లోబడి ఉంటుంది. అందుచేత అప్రయత్నముగా వెలువడే అతి ఉన్నత మానవ ప్రేమ చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మానవ ప్రేమలో అతి ఉన్నతమైన ప్రేమ ఏదండి? తల్లి ప్రేమ. కానీ బాబా అన్నారు, అంత గొప్ప ప్రేమను చూపించే కన్నతల్లి మరొకటి బిడ్డొస్తే మామూలు మానవ ప్రేమలాగే కనపడుతుంది. పోయాడుకో అంటది, వీడికి తిండి పెట్టాలంటే వాడికి కూడా ఒక ముద్ద తినిపిద్దామని ఉండదు. ఆ భోజనం టైం అని పో అని చెప్పి తలుపేసి బిడ్డను లోపలికి పిలిచి వాడికి శుభ్రం కడుపు నిండా కుక్కేస్తూ ఉంటుంది. వాడు వద్దు వద్దు అమ్మ అని. అంటే అంత ఉన్నతమైన మానవ ప్రేమలో కూడా అంత పరిమితమైనటువంటి లక్షణము కనిపించకుండా ఎలా దాగి ఉందో చూడండి అంటారు. తప్పదు అది. ఎందుకని మనలో అతి సహజమైన లక్షణము. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, జగన్నాథ్ గారు భార్య అతి ఉన్నతమైనటువంటి స్త్రీ అంటే ఆవిడ. ఇప్పుడు విజయవాడలో అంతమంది బాబా ప్రేమికులు అయ్యారు అంటే ఆవిడే కారణం అని చెప్తూ ఉంటాను. ఆ పిల్లలు వీధిలో పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు ఆ వీధిలో ఆడిన పిల్లలందరినీ పిలిచి స్నానం చేయించేదట. వాడికి తన పిల్లల బట్టలు వాళ్ళకి వేసి ఇంటికి పంపించేదారు. మాసిపోయిన బట్టలు వాళ్ళకి ఇచ్చి కవర్లో పెట్టి, మీ అమ్మకి ఇచ్చారా, ఉతుకుద్ది ఆవిడ. అలాగూ ఆవిడని చూసి ఎవరు ఈవిడ అని ఎంక్వైరీ చేసి అనేక మంది బాబా ప్రేమికులుగా మారారట. అది బాబా చెప్పేది. సో పరిమితులకు దాటినటువంటి మానవ ప్రేమ నిజముగా ఉన్నతమైనటువంటిది. కానీ అతి అరుదుగా అటువంటి ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది. వెన్ ప్యూర్ లవ్ is first received as a gift from the master, it is lodged in the consciousness of the aspirant as the seed in a favorable soil, and in the course of time the seed develops into a plant, then to a full grown tree. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇటువంటి దివ్య ప్రేమ? గురువు కానుకగా ఇస్తేనే వస్తుందట. వాడంతట వాడు కసరత్తులు అభ్యాసము చేస్తే రాదు. ఆయన ఒక దివ్య ప్రేమ బీజములాగా నీ హృదయములో నాటుతాడు. అది సారవంతమైన నేల అయితే ఆ బీజము మొలకెత్తి వటవృక్షములాగా పూర్తి వృక్షముగా అది ఎదుగుతుంది ఒక రోజు నాటికి. లేకపోతే అది మళ్ళీ చచ్చిపోతుంది. మళ్ళీ అవతారములు వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రేమ బీజాన్ని ఆయన వేస్తూ సాగు చేస్తూనే ఉంటాడు ఆయన. చార్లెస్ వివరణ చెప్తూ ఉన్నాడు, once awakened by love, the aspirant as the lover becomes more and more conscious of a longing for union with the divine beloved. ఒకడిలో ఆ దివ్య ప్రియతముడు అటువంటి ప్రేమ అనే చిన్న నిప్పు రవ్వ స్పార్క్ అది రగిలించాడనుకోండి, వీడిని తినేస్తూ ఉంటుంది. ఇక వీడికి స్థిమితే ఉండదు. వీడికి మస్తులందరూ అంతే. వాళ్ళకి మహమ్మద్ జీవితం గురించి మనం వచ్చే వారం చెప్పుకుంటాం. లార్డ్ మెహర్లో అతను తుకారాం, అతని పేరు తుకారాం చవాన్. మామూలుగా భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. 15 మంది పిల్లల్లో కడపటి వాడతను. దేవుడు దెయ్యం ఇదేదీ లేదు అతనికి చిన్నతనం నుంచి. ఒకనాడు ఒక అంగవస్త్రం చుట్టుకుంటూ ఉన్నాట తనున్న పాకలో. ఇలా ఆకాశంకై చూశాట. అంతే, అతనిలో ఒక దివ్య ప్రేమ జ్వాల జ్వరబడి 48 గంటలు అక్కడే అలాగే చూస్తూ ఉండిపోయాట. అదే భంగిమలో నిలబడి ఉండిపోయాడు. అలా ఆ క్షణం నుంచి తనెవడో తనకు తెలియదు, తన ఇల్లు తెలియదు, తన పరిసరాలు తెలియవు. అలా తిరుగుతూనే మస్తుగా అయిపోయాడు. అది ఇక్కడ బాబా చెప్పేది. ఒకసారి గనక ఆ దివ్య ప్రియతముడు తన ప్రేమ కానుకగా ఆ ప్రేమ అగ్నిని రగిలిస్తే అయిపోయింది వీడి పని. ఇక పిచ్చాడిలాగా అయిపోతాడు, గిల 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 కొట్టుకుంటూ. దిస్ లాంగింగ్ లీడ్స్ టు సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ in remembrance of the beloved, a process during which the ego gets consumed in the flame of love. ఇక
ప్రియతముడి గురించే తలపు. ఇంకా అదే పిచ్చి అనమాట. పిచ్చివాడైపోయాడు అంటే అంతే. ఆయన గురించిన ప్రేమలో పిచ్చివాడైపోయాడు. పిచ్చివాడి లక్షణం ఏమిటి? తనను తాను మర్చిపోతాడు. అందుకని పిచ్చోడు అంటారు. ఏంటంటే పిచ్చోడులాగా ఉన్నాడు వాడు, అసలు ఒంటి మీద గుడ్డుందో లేదో చూసుకోవట్లేదు. అంటే తనను తాను మరిచిపోవడము, విస్మరించడము, అది ఆ ముదిరిన పిచ్చికి ఒక లక్షణం. అది భగవత్ ప్రేమికుడికి ఉండే లక్షణం. నేను నాది ఇదివరకులాగా ఏండోయ్ నా గురించి మాత్రం చూడండోయ్ అని ఆ భాష మానేస్తాడు. ఇంకేం మాట్లాడాక భగవంతుడు ప్రేమికుడిగా మారిపోయిన వాడు తనకు ప్రాధాన్యత ఇస్తున్నారా, తనకు మర్యాద చేస్తున్నారా, తనకు సన్మానము చేస్తున్నారా, ఇది తుచ్చమైన విషయముగా వాడికి కనిపిస్తూ మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఎవడైనా ఏముండే నాకు మాత్రం ఫస్ట్ ఛాన్స్ ఉండాలండి అంటున్నాడంటే ఇంకా మాయ యొక్క కోరల్లో బాగా తగులుకొని ఉన్నాడు. నాకు గంట అయితే కానీ కుదరదండోయ్ నా పాటలకు కానీ నా స్పీచ్కి కానీ అంటున్నాడు అనుకోండి, అంటే వాడు ఇంకా పూర్తిగా క్లాంపులు తగులుకున్నట్టుగా తగులుకొని ఉన్నాడు అన్నమాట వాడు మాయలో. అంతే కదా. తండ్రి ఏ అవకాశం ఇస్తే అదే నాది అనుకోవాలి కదా. ఇన్నిసార్లు ఇన్ని రోజులు మనం ఇక్కడ విని 5 నిమిషాలు ఇచ్చాడు తండ్రి, శభాష్. అసలు ఇవ్వలేదు ఈవేళ, శభాష్. ఆయన ఇష్టం లేకుండా ఏదీ జరగదు కదా. ఆయన ఇచ్చే ఇది కదా. మరి ఆయన ఇచ్చేను నేనే గౌరవించకపోతే మరి నేను ఆయనకు ప్రేమికుడిని ఎలా అవుతాను? సో ఆ ప్రేమ అది పెద్ద అగ్నిగుండముగా తయారై దానిలో వీడి అహము మాడి మసైపోతుందట, అసలు కనిపించదే కది. సో ఆ అగ్ని ఎంతగా మండితే నేను నాది అనే దర్పము అంతగా మసైపోతూ ఉంటుంది. ఆ ప్రేమ మిణుకు మిణుకు అంటూ ఉంటే నేను నేను అనేది ఇంకా బలంగానే మూలుగుతూ ఉంటుంది లోపల. అది దానికి రుజువు అన్నమాట. ఆ ప్రేమ బాగా దహిస్తూ ఉంటే వాడికి ఇది ఏది కనిపించదు. వీ విల్ రిటర్న్ టు దిస్ థీమ్ ఇన్ మోర్ డెప్త్ లేటర్. తర్వాత చాప్టర్లో దీని గురించి వివరంగా చదువుకుందాం. ద గోల్ ఆఫ్ ఆల్ లైఫ్ అండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ లవ్ ఈజ్ డివైన్ లవ్. అసలు జీవితము యొక్క గమ్యం ఏమిటి? ఆ దివ్య ప్రేమను పొందడం. అలాగే మనము బాబాని ప్రేమించడము, దేవుణ్ణి ప్రేమించడము, దీని యొక్క చిట్ట చివరి అంకం ఏది? ఆ దివ్య ప్రేమను పొందడమే. అందుకే మనం ఈ తాపత్రయం అంతా కూడా ద కాన్షియస్ రియలైజేషన్ ఆఫ్ గాడ్. అంటే దివ్య ప్రేమను పొందడం అంటే బ్రహ్మానుభవమును పొందడము, చైతన్యపూర్వకముగా భగవంతునితో ఐక్యము అవడం. అది చిట్ట చివరి గమ్యం. దిస్ లవ్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్ ఇన్ క్రియేషన్, ఇంక్లూడింగ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ లవ్. అంటే మరి ప్రపంచంలో అనేక రూపములలో ప్రేమను చూస్తూ ఉన్నాం కదండి. మరి దానికి ఈ చిట్ట చివరి దివ్య ప్రేమకు ఏమిటి తేడా అని అడిగితే నాణ్యత రీత్యా చాలా తేడా ఉంటుందట. అంటే అతి ఉన్నతమైన మానవ ప్రేమతో పోల్చినా కూడా ఇది చాలా ఉన్నతముగా ఉంటుంది. అందుకే బాబా అన్నారు, ఒక తన దేశము కోసము ప్రాణములు అర్పించడము అతి ఉన్నతం, కానీ భగవంతుడి కోసము ప్రాణములు అర్పించడము అంతకంటే ఉన్నతం. సో ఆ చిట్ట చివరి దివ్య ప్రేమను పొందడం అనేది అన్ని మానవ ప్రేమలలో రూపాలలోకి అతి ఉత్కృష్టమైనది. దీని గురించి తన మాటలలో బాబా ఏం చెప్పారో ఇప్పుడు తెలుసు. Even the highest type of human love is subject to the limitations of the individual nature, which persists until the 7th plane. But divine love arises after the disappearance of the individual mind and is free from the trammels of individual nature. అతి ఆదర్శమైనటువంటి ఆత్మలు కొన్ని ఉంటాయి మానవులలో. మదర్ తెరేసా ఉదాహరణ మనం చెప్పుకున్నాం. మహాత్మా గాంధీ ఎంత ఆదర్శమైనటువంటి మానవులు, నిస్వార్థము కళంకితము లేనటువంటి గొప్ప ఆత్మలు. బాబా అంటున్నారు, అంత గొప్ప ఆత్మలకు కూడా వాళ్ళ వ్యక్తిత్వము అనే కొన్ని కొన్ని పరిమితులు దానిని ప్రభావితము చేస్తూ ఉంటాయట. వాళ్ళ ఆ ప్రేమని వాళ్ళు వ్యక్తపరిచే అంత ఉన్నత మానవ ప్రేమను కూడా అవి ఆ వ్యక్తిత్వము, నాకు ఒకటి ఇష్టం నాకు ఒకటి ఇష్టం ఉండదు. ఒక వ్యక్తిగా ఆ వ్యక్తిత్వం ఎంతవరకు ఆ ఆత్మను వేధిస్తుంది? 7వ భూమికకు ముందు వరకు ఇది వేధిస్తుంది. కానీ 7వ భూమికలోకి అడుగు పెట్టగానే వ్యక్తి ప్రత్యేకమైన వికారములు సమూలముగా రాలిపోతాయి. మిగిలినదల్లా నేను భగవంతుడను మాత్రమే అని మిగులుతుంది. అప్పుడు
అపరిమితమైపోతుందట ఇతనిలో ఉన్న ప్రేమ. అది దివ్య ప్రేమ. ఇన్ హ్యూమన్ లవ్ ద డ్యూయాలిటీ ఆఫ్ లవర్ అండ్ ద బిలవెడ్ పర్సిస్, బట్ ఇన్ డివైన్ లవ్ ద లవర్ అండ్ ద బిలవెడ్ ఆర్ వన్. మానవ ప్రేమలో నేను ప్రేమికుడను, నా ప్రియతముడు అదిగో భగవంతుడు, ఈ రెండు పాత్రలు కొనసాగుతూ ఉంటాయి. కానీ దివ్య ప్రేమలో రెండు లేవు, ఒకటే ఉన్నది. నా ప్రియతముడే నేను, నేనే నా ప్రియతముడు. వేరు వ్యక్తిత్వమే లేదు దివ్య ప్రేమ. ప్రియతముడితో ప్రేమికుడు ఏకం అయిపోయాడు. ఉన్నది ప్రియతముడు ఒక్కడే, ప్రేమికుడు మసైపోయాడు, కనుమరుగు, అసలు అస్తిత్వమే కోల్పోయాడు. At this stage, the aspirant has stepped out of the domain of duality and become one with God. For divine love is God. దివ్య ప్రేమ అంటే భగవంతుడే. ఈ ద్వంద్వము రెండు ఉండడం అనే ప్రపంచము నుంచి బయటకు దూకేసి అనంత సాగరములో లీనమైపోయాడు సాధకుడు. When the lover and the beloved are one, that is the end of the beginning. ప్రేమికుడు ప్రియతముడు ఒకటైపోయినప్పుడు వీడు ఆరంభములో చేసిన ప్రయాణము అంతమైపోయింది. ఇది ఆ ఆరంభమే చెరిగిపోయింది. మళ్ళీ చార్లెస్ వివరణ. అప్పరెంట్ సెపరేషన్ దేర్ఫోర్ ఈజ్ ద నెసెసరీ కండిషన్ ప్రిపేరింగ్ ద వే ఫర్ ద కాన్షియస్ రియలైజేషన్ ఆఫ్ లవ్, ద స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ వన్నెస్. అలా ప్రియతముడితో ఒక్కటిగా కలగలిసి ఉండడము ఎంత గొప్ప బ్రహ్మానందమునకు దారితీస్తుందో తెలియాలి అంటే కొన్నాళ్ళు విడదీసి ఉంచాలి వీళ్ళిద్దరిని. ఆ ఎడబాటును, ఆ తపనను అనుభూతి పొందేలా వీళ్లను దూరం చెయ్యాలి. అప్పుడు కలిసినప్పుడు, ఐక్యమైనప్పుడు ఆహా ఎంత ఆనందము అని. ఎలాగైతే అసలు ఎప్పుడు పంజరములో బంధింపబడని పక్షి స్వేచ్ఛ యొక్క విలువను ఇచుమంత కూడా ఆస్వాదించలేదు, ఒకసారి దానిని కొన్నాళ్ల పాటు పంజరంలో పెట్టి ఉంచితే స్వేచ్ఛ కోసము గింజుకొని రెక్కలు కొట్టుకొని ముక్కుతూ పొడిచి రక్తసిక్తమైన దేహముతో బాధలు అనుభవించినప్పుడు ఒక్కసారిగా ఆ పంజరము దారి ఆ తలుపు తీసేస్తే ఆ పక్షి ఆకాశంలోకి ఎగిరి ఎంత ఆనందముగా స్వేచ్ఛ అంటే ఇప్పుడు తెలిసింది నాకు అని మహానందముతో మురిసిపోతుందో, ఈ ఆత్మ కూడా జీవాత్మ అనేక రూపములతో ఈ మాయలో కొట్టుముట్టాడుతూ ఈ అజ్ఞానములో జీవితాన్ని గడిపి ఒక్కసారిగా ప్రియతముడితో ఐక్యమై ఆహా ఎన్ని కష్టాలైతే పడ్డానుగాక అవన్నీ దీని ముందు బలాదూరం. ఈ బ్రహ్మానుభవము కలిగినప్పుడు నేను పొందుతున్న ఆనందము వర్ణనాతీతము. దీనితో పోలిస్తే ఈ లక్షల సంవత్సరాలు లక్షలాది జన్మలలో నేను పొందిన కష్టాలు పట్టించుకోనక్కర్లేదు. అంత ఆనందము పొందాలి అంటే ఈ బంధనము అవసరము. ఆర్ టు పుట్ ఇట్ అనదర్ వే, గాడ్స్ లవ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ డ్యూయాలిటీ eventually results in the non-dual state of God's conscious enjoyment of his nature as divine love. మానవుడిగా ఉన్నంతసేపు భగవంతుడు తనను తానే ప్రేమించుకున్నాడు. అంతే కదా, మనందరం అదే చేస్తాం. కానీ దివ్య ప్రేమ సామ్రాజ్యంలోకి జొరబడ్డాక భగవంతుడు మొత్తం విశ్వమంతటినీ సమానముగా ప్రేమించగలుగుతూ ఉన్నాడు. This final state is incomparably greater than all other states of love. It is pure love. అది భగవంతుడికి ఒక్కడికే మాత్రం ఉండేటువంటి నిష్కల్మషమైన పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమ భగవంతుడికి తప్ప మరి ఎవరికి ఉంటుంది? అతి కొద్ది మంది ఆంతరిక శిష్య మండలికి ఉంటుంది. బాబా చెప్పారు, మెహరా కమ్స్ నియర్ టు దాట్. అంత స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉన్నది ఒక్క మెహరా మాత్రమే అని బాబా అనేక సందర్భాలలో ఆయన చెప్పారు. అందుకనే అవతార పురుషునికి అంత సన్నిహితముగా జీవించేటువంటి పరమ భాగ్యము ఆవిడికి దక్కింది. అది జన్మ 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 జన్మలుగా ఆవిడ సాధించుకున్నటువంటి అది ప్రాప్తము, ధన్యత. అది ఈ ఒక జన్మలో వచ్చినది కాదు. అది పరిశుద్ధ ఆత్మ అంటే ఎలాగో ఆవిడ చూస్తే మనకు అర్థమయ్యే. డివైన్ రొమాన్స్ అంటే ప్రేమికుడికి ప్రియతముడికి మధ్య జరిగినటువంటి దివ్య క్రీడ, ఆ ప్రేమకు సంబంధించిన క్రీడ. అది మనం చదువుకుంటూ ఉన్నాం. అసలు ఈ విశ్వమునకు ఆవిర్భావమే
ప్రేమ అంటే బాబా ఇప్పటి వరకు చెప్పింది ఈ చాప్టర్లో అది ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ప్రాథమికమైన శక్తి ఈ విశ్వంలో ఏది అంటే ప్రేమ అన్నారు బాబా. ఉదాహరణకు ప్రాణము లేనటువంటి రాయి కూడా అంత గట్టిగా ఎలాగుంది, అంత దృఢంగా దాని అణువుల మధ్యన ప్రేమ కారణముగా గట్టిగా బంధించబడి ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క రూపమే కారణం. ఈ సూర్యుడు గోళాలు ఎలా తిరుగుతున్నాయంటే వీటి మధ్యన ప్రేమ యొక్క రూపము గురుత్వాకర్షణ శక్తిగా ఉండి అది ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నది. మొట్టమొదట్లో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు సృష్టి లేకపోవడం, కానీ ఆయన ప్రవృత్తి ప్రేమ. దాని అనుభూతి పొందాలి అంటే ప్రేమించాలి. ప్రేమించడానికి ఎవడూ లేడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. అందుకని ఇంత సృష్టిని సృష్టించి దాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అలాగూ ఆ ప్రేమే ప్రాథమికమైనటువంటి ఒక శక్తి ఈ విశ్వాన్ని నడిపించేటువంటిది. ప్రేమ కోసమే ఈ విశ్వము ఆవిర్భవించినది. ఈ మాయలోనికి ఎందుకు అడుగుపెట్టింది అంటే గమ్యమైనటువంటి దివ్య ప్రేమను అనుభూతి పొందడానికి ప్రయాణం చేస్తూ ఉన్నది. ఏమిటి దివ్య ప్రేమ? అహము సంపూర్ణముగా నశించి ఉన్నది నేనొక్కడినే, అనంతం ఏకం అయిపోవాలనేటువంటి దశను పొందడానికి అది దివ్య ప్రేమ అనే లక్షణం. అది పొందడానికి చేసే ప్రయాణమే ఈ ఆత్మ యొక్క యాత్ర. అపరెంట్ సెపరేషన్ దేర్ ఫార్ ఈజ్ ద నెసెసరీ కండిషన్ ప్రిపేరింగ్ ది వే ఫర్ ది కాన్షియస్ రియలైజేషన్ ఆఫ్ లవ్, ద స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్. చార్లెస్ ఇచ్చేటువంటి వివరణ. మనం బాబా మాటలు అని చెప్పుకొని తర్వాత చదువుతున్నాం. చార్లెస్ ఇచ్చిన వివరణగానే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇతను చెప్తున్నాడు, తను ఏ ప్రేమ అయితే అయి ఉన్నాడో అది ఇతనికి తెలియదు. ఆ ఆత్మకు, ప్రయాణం చేసే ఆత్మ, నేను ఫలానా పుల్లయ్యని, నేను ఫలానా విశ్వనాథాన్ని, ఫలానా నాగేశ్వరరావు అని అనుకుంటున్నాడు. అంతేగాని అనంతమైనటువంటి ఆ ప్రేమ పెన్నిధి నేను అనేటువంటి ఎరుక అతనికి లేదు. ఆ ప్రయాణం తీవ్రంగా మొదలవ్వాలి అంటే ముందు ఎడబాటు, నేను వీరైపోయాను భగవంతుడి నుంచి అనేటువంటి ఆ ఎడబాటు, అది మరచితిన మందిరంబు ఉంది కదండి. ఆ ఆకలి, యావ, తపన అది పుడితే అప్పుడు వాడి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తుంది అది. ఆర్ టు పుట్ ఇట్ అనదర్ వే, గాడ్స్ లవ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ డ్యువాలిటీ eventually results in the non-dual state of God's conscious enjoyment of His nature as divine love. మనందరిలోనూ విడివిడిగా ఉన్న జీవాత్మలన్నిటినీ ప్రేమించడం వలన అసలు తాను ఏకం అయి ఉన్నటువంటి ఆ స్థితిని అనుభూతికి తెచ్చుకోగలుగుతాడు. వన్ ఇన్ ద మెనీ అండ్ మెనీ ఇన్ ద వన్ అని మనం ఇది వరకు చదువుకున్నాం. అందరిలో ఉన్న ఏకైకుడు, ఒక్కడిలో ఉన్నటువంటి ఈ బహుళత్వ భావన, దీని గురించి చెప్పుకున్నాం మనం ఇదివరకు. దిస్ ఫైనల్ స్టేట్ ఈజ్ ఇన్కంపారబుల్లీ గ్రేటర్ దెన్ ఆల్ అదర్ స్టేట్స్ ఆఫ్ లవ్. ఇట్ ఈస్ ప్యూర్. ఈ ప్రేమలో అనేక దశలు, అనేక రూపాలు మనం చెప్పుకున్నాం. పులి లేడిని వేటాడి తింటుంది, ఆహారం మీద దానికి ఉన్న ప్రేమ. అలాగే భార్య భర్త, తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ చాలా ఉన్నతమైనది. కానీ దాని పరిమితులు మనకు బాబా వివరించే చెప్పుకున్నాం. పక్కవాడి బిడ్డ వస్తే పొమ్మంటు. సో అది మనం ఎంత గొప్ప ఆ ప్రేమ అని చెప్పినప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అదే దివ్య ప్రేమకి పరిమితులు లేనటువంటిది, అతి శుద్ధమైనటువంటి ప్రేమ అది. ఇన్ మెహర్ బాబాస్ డివైన్ థీమ్, ద మెటాఫర్ ఆఫ్ ది డివైన్ రొమాన్స్ ఇండికేట్స్ ద మీనింగ్ఫుల్నెస్ ఆఫ్ ద యూనివర్స్. అంచేత దివ్య ఇతివృత్, ఆ డివైన్ రొమాన్స్, దివ్య ప్రేమ క్రీడ అనేటువంటి విషయము దేనిని మనకు తెలిసేలా చేస్తుందట? ఈ సృష్టి యొక్క ప్రయోజనాన్ని తెలిసేలా. Duality is pictured as a resulting from the urge of the divine whim to experience love, the essence of ultimate reality. అనంత గమ్యం ఏది? అల్టిమేట్ రియాలిటీ అంటే చిట్ట చివరి సత్యము ఏదైతే ఉందో అది పొందడం కోసం కదా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. దానిని అనుభూతి పొందాలి అని తాపత్రయం. ఆది లీలా విలాసము అని మనం అనుకున్నాము. నేను ఎవరిని అనేటువంటి భగవంతుడిలో ఏర్పడిన ప్రథమ ప్రేరణ దాని నుంచి ఏర్పడింది. ఆ కారణముగా ఈ ద్వంద్వానుభవం వచ్చింది వాడికి. ద్వంద్వం అంటే మంచి చెడు, కష్టము, సుఖము, దుఃఖము, ఆనందము ఇవన్నీ పడుతూ చిట్ట చివరికి ఆ సత్యము వైపునకు ప్రయాణం చేస్తాడు. The original separation gives rise to the seemingly infinite variety of forms, striving on all levels of consciousness towards a greater and more complete realization of love, the unifying principle of all
సృష్టి పరిణామ క్రమము, అంతః పరిణామ క్రమము ఈ రెండు. సో తాను ఎవరో తెలుసుకోగోరి పసితనమున పుడమికనొక పని మీదను పయనమైంది. ఏమిటా పని? ఆ పని మీద బయలుదేరి దానిలో అనేక దశలను దాటుకుంటూ వచ్చాడు. మొట్టమొదటి నేను వాయువుని అనుకున్నాడు, కాదు. రాయిని అనుకున్నాడు, కాదు. లోహం అనుకున్నాడు, కాదు. చెట్టు, క్రిమి, చేప, పక్షి, జంతువు, మనిషి, ఇన్ని దశలు అనుకుంటూ వచ్చాడు. దాటుకుంటూ వచ్చాడు. ఆఖరికి బాబా చెప్పినటువంటి ఇదంతా, ఉదాహరణకు మన విద్యా ప్రణాళికలో ఇన్ని తరగతులు ఎందుకున్నాయంటే ప్రతి విద్యార్థి కూడా ఈ అన్ని దశలను ఒకదాని తర్వాత ఒకటిగా దాటుకుంటూ వెళితే వాడికి సంపూర్ణమైనటువంటి జ్ఞానము అబ్బుతుంది అని పెడతాం. ప్రైమరీ స్కూలు, హై స్కూలు, హయ్యర్ సెకండరీ స్కూలు, ఇలాగ మనం పెడతాం. ఇవన్నీ ఎందుకంటే ఇన్ని క్లాసులు ఒకటి పెట్టేయచ్చు కదా అంటే అప్పుడు చెప్తాం. అలా కాదండి, ఇక్కడ ఒక దశ, ఇది దాటేస్తే నెక్స్ట్ దశ ఇంకొక క్లాసు, ఇదైపోతే ఇంకొక క్లాస్, ఇదైపోతే ఇంకొక. అలాగే సృష్టిలో మనకి కనిపించేటువంటి విభిన్న రూపములు, విభిన్న జాతులు, ఇవన్నీ కూడా ఒక స్కేల్ మీద ఒకదాని తర్వాత ఒకటిగా దీనికంటే ఉన్నతమైనది ఇది, దీనికంటే ఉన్నతమైనది ఇది, దీనికంటే ఉన్నతమైనది ఇది, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక క్రమములో ఇవన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అంతేకాని గాడ్ ఈజ్ నాట్ ఏ ఫూల్. ఆయనకేం బుర్ర లేకుండా ఈ నిర్మాణం చేయలేరు. ఏదో అలా ఉన్నాయండి అవన్నీ మనతో పాటే పుట్టేసేయాలి కాదు. ఆయన చాలా ఖచ్చితంగా ఒక స్కేలు గీసి, గీత గీసి, ఇదిగో ఇది, దీని తర్వాత ఇది, రోడ్డు మ్యాప్ మొత్తం ఇచ్చాడు ఆయన. ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది, ఎక్కడికి పోతుంది, ఇవన్నీ కూడా షేర్. అలాగే నాకు ఈ కుర్చీకి ఏమిటిది సంబంధం అది కూడా చెప్పారు. ముందు చెట్టు నుంచి ఒక భాగం అనుకుందాం, ఒక కర్ర, అది ఎక్కడ రావాలి, మళ్ళీ నెక్స్ట్ క్రీమ్ అవ్వాలి. సో మనకి ఎన్ని క్లాసులు వెనక్కుందో మనం చూసుకోవచ్చు. అది ఎక్కడుంది, మన నుంచి ఎంత దూరంలో ఉంది, భగవంతుడు అవ్వాలంటే ఎన్ని మెట్లు దాటాలి, ఇవన్నీ స్పష్టముగా ఒక క్రమములో అర్థం చేసుకునేలాగా బాబా మనకి వివరించి చెప్పారు. జీవనము అని అన్ని రకాల జీవనాలు ఉన్నాయి. చెట్టు జీవిస్తూ ఉంది, పక్షి జీవిస్తూ ఉంది, క్రిమి జీవిస్తూ ఉంది, మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒకే జీవనమునకు దారి తీసేటువంటివి, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళేవి అని ఒక అర్థవంతమైనటువంటి ఒక వివరణ, విశ్లేషణ బాబా ఇచ్చారు ఈ దివ్య ఇతివృత్తము ద్వారా. ద సఫరింగ్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ రూటెడ్ ఇన్ దిస్ సెపరేటివ్ ఎగ్జిస్టెన్స్ డిస్క్రైబ్డ్ బై బాబా యాజ్ ద పెయిన్ ఆఫ్ ది లవర్ ఆర్ లాంగింగ్ ఫర్ ద వెలవేడ్. అంతేకాదు, మానవుడు, ఒక జంతువు, ఇలా రకరకాల జాతులు పడేటువంటి వేదన దివ్య ప్రియతముడైన సత్యము నుండి వేరు పడడం వలన వీడిలో కలిగే తపనే వివిధ బాధల రూపంలో వ్యక్తమవుతూ ఉంటుందట. అదే అసలు మూలక. ఆ తపనకి పరిష్కారం అయిపోయింది అనుకోని వీడికి సఫరింగ్ లేదు. ఆ కారణములో లేదు సఫరింగ్. వీడు భగవంతుడి నుంచి దూరం అయిపోయినటువంటి వేదనలో, ఆ విరహములో, తపనలో, ఎడబాటులో ఈ కష్టం అసలు కారణం. ది ఎంటైర్ క్రియేషన్, హీ సెడ్ బాబా మాట, ఈజ్ ఎ గేమ్ ఆఫ్ లవ్ ఆర్ లీలా విచ్ గాడ్ ఎంజాయ్స్ ఎట్ హిజ్ ఓన్ కాస్ట్. ఈ మొత్తం సృష్టి అంతా కూడా తననే ఇబ్బందులకు గురి చేస్తూ భగవంతుడు ఆడుతున్నటువంటి, అంటే ఆయన ఇందులో అన్ని పాత్రలు పోషిస్తూ ఉన్నాడు కదా. ఒక రాయిగా, ఒక పక్షిగా, ఒక చేపగా భగవంతుడే ఆడుతున్నటువంటి ఒక దివ్య నాటకం. ఇన్ ది ఎండ్ బాబా అష్యూర్డ్ us all that we must suffer and endure in this divine romance is infinitely worth it. బాబా నాకు చాలా కష్టాలు పడిపోయాను, చచ్చిపోతున్నాను, అమ్మ బాబోయ్ ఎవరికి చెప్పలేను బాబా అని నువ్వు చాలా ఆయాసపడుతూ ఉండొచ్చుగాక, కానీ నీ ప్రయాస తప్పనిసరిగా గిట్టుబాటు అవుతుంది సుమా, ఏం పర్వాలేదు, ఇది నీకు ఉపయోగపడుతుంది, అయ్యయ్యో వృధా అయిపోయింది అని ఎవ్వడు అనుకోడు, ఆ అవసరం రాదు అని బాబా ఇలాగ అభయం ఇచ్చారట ఆయన మాటలలో. ఇప్పుడు బాబా మాట, వెన్ ట్రూ లవ్ ఈజ్ అవేకెన్ ఇన్ ది యాస్పిరెంట్, ఒక సాధకుడిలో ఆ దివ్య ప్రేమ, నిజమైన ప్రేమ జాగరితం అయినప్పుడు, ఇట్ లీడ్స్ హిమ్ టు ద రియలైజేషన్ ఆఫ్ గాడ్, భగవద్ అనుభవమునకు వారిని తీసుకువెళుతుంది. అండ్ ఓపెన్స్ అప్ ది అన్లిమిటెడ్ ఫీల్డ్ ఆఫ్ లాస్టింగ్ అండ్ అన్ఫేడింగ్ హ్యాపీనెస్, అంతు లేనటువంటి, ఎన్నటికీ తరగనటువంటి ఆ దివ్యానంద సంపద వీడి అయిపోతుంది. అలాగా ఆ డోర్లు ఓపెన్ చేసేస్తే ఇంకది వాడి సొంతమే, అదంతా ఆనందమే ఆనందం. ఇక దానికి పరిమితులు కానీ, షరతులు కానీ, నియమాలు కానీ ఇక ఏవి ఉండవు. ద హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఆ బ్రహ్మానుభవము ద్వారా
అబ్బేటువంటి ఆ దివ్యానందము అదే ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవాత్మలకు గమ్యస్థానం. అది దాన్ని పొందడానికే మనం ఈ తాపత్రయం పడుతున్నాం. ఈ పుస్తకాలు చదివినా, ఏదో బజారుకి వెళ్ళి ఏవో కొన్నా, మనం ఏదో 4 రాళ్ళు సంపాదించినా, ఇవన్నీ ఎందుకయ్యా అంటే ఆ బ్రహ్మానుభవం ఏదో రోజు మనం సంపాదించి ఆ ఆనందం మన సొంతం చేసుకోవడం కోసమే మంచి చేసినా, చెడు చేసినా, తిట్లు తిన్నా, డబ్బు ఖర్చు చేసినా, సంపాదన చేసినా, ఇవన్నిటికీ ఆ మూలమైనటువంటి ఆ ఫోర్స్ అదే, దానికోసమే ఇదంతా మనం It is not possible for a person to have the slightest idea of that inexplicable happiness without actually having the experience of God. సో మనం అడిగేస్తాం, బాబా మాకు ఎలాగా అది ఎలా ఉంటుందో ఒకసారి చెప్పవా అంటే ఎలా చెప్తాడేనే. ఇప్పుడు తలనొప్పి రాలేదు ఎప్పుడు నాకు. నేను అడుగుతాను తలనొప్పి అంటే ఏంటండి అని. ఎందుకంటే నాకు తలనొప్పిగా ఉందిరా, అమృతాంజనం పట్టరా అంటాడు. ఓహో మీకు వచ్చిందనమాట అనుభవం, అయితే ఎలా ఉంటుందో చెప్పండి అని అడుగుతాను. నాకు తెలియదు కాబట్టి ఏం చెబుతాడు, చెప్పలేడు కదా. ఏదో రాయితో కొట్టినట్టు ఉంటుందిరా అంటే రాయితో కొట్టినట్టు ఉంటుంది అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎలా ఉంటుంది చెప్పలేడు దాన్ని. కాబట్టి అనుభవము ఉంటేనే అది తెలుస్తుంది. మాటల ద్వారా, విశ్లేషణల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా అనుభవమును ఎవ్వడు ఇవ్వలేడు. ఇలా అంటే అయిపోయింది, అనుభవం వచ్చేయగలదు. సో ఆ అనుభవము ద్వారా మాత్రమే, అంటే బ్రహ్మానుభవమును పొందిన అనుభవము ఉంటేనే ఆ ఆనందం అంటే ఏమిటో రుచి తెలుస్తుందట. అప్పటి వరకు దీని గురించి మనం ఇలా పుస్తకాల్లో చదువుకోవటమే, మనకేమీ తెలియదు. ఇది తెలుసు కూడా మనకు ఆ దివ్యానందం వచ్చేసిందని భ్రమపడిన వాళ్ళు కూడా ఉన్నారు. పుస్తకం చదివేసి ఇది అంతా అర్థమైపోతే అయిపోయింది అది కూడా ఉన్నారు. అలాంటి డెల్యూషన్ అన్నారు. ఎక్కడో ఒక స్టేషన్ బదులు ఒక స్టేషన్లో దిగిపోయారు మొన్న. అదే స్టేషన్ అనుకుని బయటకు వస్తే అది ఆ ఊరు కాదు. అయ్యో మళ్ళీ ఆటో ఎక్కే వెనక్కి వెళ్ళారు మొన్న సహవాసులో ఒక ఆయన. అది అలాగే ఉంటుంది డెల్యూషన్ అంటే. వచ్చేసాం స్టేషన్ కానీ దిగిపోతే దాని ముందు స్టేషన్లో దిగిపోయాడు అనమాట. అది ఇంకా అలాగ పుస్తకం చదివినంత మాత్రం చేత ఇది అయిపోయింది, మనకు అంతా అర్థమైపోయింది, గమ్యం చేరేసామనుకుంటే అది భ్రమయే. అనుభవము ప్రధానము కానీ అవగాహన అది ప్రధానము కాదు. ది ఐడియా దట్ ది వరల్డ్లీ హ్యావ్ ఆఫ్ సఫరింగ్ ఆర్ హ్యాపీనెస్ ఈజ్ ఎంటైర్లీ లిమిటెడ్. అందుచేత ప్రపంచములో జీవిస్తున్న వ్యక్తి అతను పొందే ఆనందము కానీ దుఃఖము కానీ ఇవన్నీ పరిమితులకు లోనయి ఉంటాయి. ఆ కొడుకు ఎంసెట్ పాస్ అయిపోయాడు, 4 రోజులు పోయాక ఏముందండి ఏదో ఎంసెట్ పాస్ అయ్యాడు కానీ సీట్ వచ్చిందా చచ్చిందా, చెత్త కాలేజీలు అన్నీ వస్తున్నాయి అంటే ఏమైపోయింది వాడికి. 4 రోజుల క్రితం అందరికీ మిఠాయిలు పంచి అయిపోయింది, మా జీవశాస్త్రం సాధించేసాను అన్నాడు. చెత్త కాలేజీలు అన్నీ వచ్చినాయండి, ఇలాంటివి వేస్ట్ అండి, వచ్చిన ఒకటి రాపోయినా. అలాగే దుఃఖం కూడా 2 రోజుల క్రితం మహా ఆపద కలిగింది ఉంటాడు, ఈవేళ టీవీలో సీరియల్ చూస్తూ ఉంటాడు 3 రోజులు. మరి ఏమైపోయింది ఆ దుఃఖం, అది కూడా పోతుంది. సో అవన్నీ పరిమితులకు లోనై ఉండేటువంటివి. వాడు మానవుడు పొందే దుఃఖము కానీ ఆనందము కానీ ఈ రెండు. ద రియల్ హ్యాపీనెస్ దట్ కమ్స్ త్రూ రియలైజింగ్ గాడ్ ఈజ్ వర్త్ ఆల్ ద ఫిజికల్ అండ్ మెంటల్ సఫరింగ్ ఇన్ ది యూనివర్స్. దెన్ ఆల్ సఫరింగ్ ఈజ్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ నెవర్. అందుచేత నీవు పడుతూ ఉన్నటువంటి కష్టము, సుఖము, ఇక్కట్లు, బాధలు, ఆవేశనలు, ఆవేదనలు ఇవన్నీ కూడా అవసరమైనవే. ఆ దివ్యానందమును పొందాలి అంటే ఇవి అవసరమే. ఒక్కసారి ఆ దివ్యానందం వచ్చేసాక ఇవన్నీ గొప్ప బాధలు పడిపోయిన అనుకున్నాను, వేస్ట్ అని, ఇవన్నీ దీని ముందు ఇవన్నీ లేనట్టే లెక్క, ఇది ఇంత చిన్న కష్టం ఇది అని అప్పుడు నువ్వు తెలుసుకుంటావు.